ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి, ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తా, ఈయనకే దిక్కు లేదు. ఇప్పుడు ఖైరతాబాద్ టికెట్ కి ఎమ్మెల్సీ ఇవ్వనాడు, ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తాడు. అంటే దానం నాగేందర్ గారికి క్లారిటీ ఉంది ఒకటి, ఖైరతాబాద్ లో ఒకవేళ నేను మళ్ళీ రివర్స్ కు నిలబడితే నేను గెలువా అని చెప్పేసి దానం నాగేందర్ క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరినిచ్చినా నేను గెలిపిస్తా, నాకు ఎమ్మెల్సీ. అసలు యాక్చువల్ ఎమ్మెల్యే అయిన తర్వాత సపోజ్ సస్పెండ్ చేసిరే అనుకుందాం నేను పార్టీ నుంచి, అంటే ఇప్పుడు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొని నేను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించండి అనుకుందాం. తొలగించినప్పుడు డేర్గా ఒకవేళ నువ్వు ప్రజల మనిషి అయ్యి ఉంటే, ప్రజల కోసమే పాటు పడి ఉంటే ఇన్ని రోజులు, ప్రజలు ఏదైనా కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఆ నిర్ణయాన్ని సమర్థిస్తారన్న ఆలోచనే మీకుంటే మీరు డైరెక్ట్ రాజీనామా చేసి ఎలక్షన్స్ పోవచ్చు కదా. ఎలక్షన్స్ పోతే ఆటోమేటిక్ గెలుస్తారేమో చెప్పలేము. అంటే మీరు చేసే మంచి పనులు ఏదో జనాలు తీర్పిస్తారు, అప్పుడు ఆ తీర్పుని మీరు స్వాగతించాలి. అట్లుంటది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకరిని ఎవరు నిలబెట్టేసిన కర్మ ఏం పట్టింది అంటే ఖైరతాబాద్ సీట్ 100% ఓడిపోతున్నామని దానం నాగేందర్ గారు ఫిక్స్ అయి ఉన్నారు మైండ్ లో. అందుకే ఇంకోళ్ళకని ఇస్తే ఆయనతో వాళ్ళని ఓడగొట్టేసి ఆ నెపం మొత్తం వాళ్ళ మీద నూకేద్దాం, నేను బయట పడదాం అనుకుంటే ఆలోచన తోటి దానం గారు ఉండదని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే ఖైరతాబాద్ గారు ఎవరిచ్చినా గెలిపిస్తా అంటుండు, ఎమ్మెల్సీ మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలంట మళ్ళీ.